కూర్చుందామా? అందరము కూర్చుందాం. మానిటర్ నాకెళ్ళి తిప్పుతారా? కొంచెం సౌండ్ తగ్గించి కొంచెం నాకెళ్ళి తిప్పండి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, అందరూ కూర్చోండి. పిల్లల్ని కాస్త నేను ఒక 40 నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దండి. మీరు దేవునికి భయపడిన వారుగా ఉండాలి. ఎవరికి భయపడే వారుగా ఉండాలి? చెప్పండి. ఎవరికి భయపడిన వారుగా ఉండాలి? దేవునికి భయపడిన వారుగా మీరు ఉండాలి. దేవుని భయము ఏ కుటుంబంలోనైతే ఉంటుందో, ఏ స్థలంలోనైతే ఉంటుందో, ఆ కుటుంబాలు, ఆ వ్యక్తులు, వారి జీవితాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయని దేవుని వాక్యము ఎంతగానో మనకు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక మీరు మనుషులకు కాదు కానీ దేవునికి భయపడుదురుగాక. ఆమేన్ చెప్పండి. మరోసారి చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే. గమనించాలి, క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేసేటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు కొన్ని, వాటిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే దేవుని వాక్యము ప్రభావము గలది, దేవుని వాక్యము బలము గలది, దేవుని వాక్యము ఒక ఉన్నతమైనదని దేవుని వాక్యములో వ్రాయబడింది. ఆ వాక్యాన్ని మనము పెడచెవిన పెట్టక హృదయములో భద్రపరుచుకునే వారుగా మనం ముందుగాక. ఆమేన్ చెప్పండి. మంచిది ప్రభు బిడ్డరా, నిన్న ఏ వాక్యము విన్నారో మీకు గుర్తుందా? అమ్మ మీరు చెప్పాలా? అమ్మా అయ్యా పురుషులు చెప్పాలా? ఏమో చెప్పి బాగానే చెప్పావు కానీ పోయినావు చెప్పావు అని కాదు. కానీ మనము దేవుని వాక్యము ఒక్కసారిగా విత్తబడిన తర్వాత హృదయము అనే మంచి నేలలో పడినప్పుడు ఆ వాక్యము ఫలిస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది చెప్పాలి? ఏం చేస్తుంది? వాక్యము ఫలిస్తూ ఉంటుంది. ఈ వాక్యము ఎప్పుడైతే మీ జీవితాల్లో, మీ హృదయాల్లో ఫలిస్తుందో అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి చక్కని శ్రేష్టమైనటువంటి మాట నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చాలు. ఇక్కడ యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, భూమి ఎందంతటా దేవుని యొక్క నామము ఎంతో ప్రభావము గలదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని యొక్క నామము ప్రభావము గలది అనగా, ప్రభావము గలది అనగా ఆయన యొక్క నామము విస్తరించే విషయంలో, ఆయన నామము గొప్ప చేసే విషయంలో, ఆయనకున్న కీర్తి, ఆయనకున్న మహిమ ఈ లోకములో ఏ నామానికి లేదండి. ఒకే ఒక నామానికి ఉంది. ఆ నామము యేసుక్రీస్తు అనబడిన నామానికి ఉంది. ఏ నామానికి ఉంది? చెప్ప ఏ నామానికి ఉంది? యేసుక్రీస్తు అనబడిన నామానికి తప్ప మరి దేనికి కూడా అంత ప్రభావము లేదు. ఎందుకంటే ప్రతివాని మోకాలు దేవుని స్తుతించాలి. ప్రతివాని మోకాలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ప్రతివాని నాలుక తండ్రిని
స్తుతించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మీరు గమనించాలి దేవుని యొక్క ప్రభావము. ఈరోజు నేను ప్రభావముల గురించి మాత్రమే కొన్ని సంగతులు మాట్లాడి ముగించి వెళ్తాను. గమనించాలి, దేవుని యొక్క ప్రభావము ఎంతో విలువైనది, దేవుని యొక్క ప్రభావము ఎంతో ఉన్నతమైనది, దేవుని యొక్క ప్రభావము ఎంతో ఘనమైంది. అంటే ఆయన నామమునకు ఉన్నటువంటి ప్రభావము చాలా గొప్పది. ఆ ప్రభావము చేతనే మానవుడు బ్రతకాలి, మానవుడు ఆశీర్వదించబడాలి, మానవుడు దీవించబడాలి. ఏ ప్రభావము చేత? చెప్పండి. ఏ ప్రభావము చేత? యేసుక్రీస్తు వారి ప్రభావం, అనగా దేవుని యొక్క ప్రభావము చేత. ప్రభావము చాలా ప్రాముఖ్యమైంది. ఈ ప్రభావము ఎంతో ఒక మంచి ఉన్నతమైనటువంటి ప్రభావము కలిగినది కనుక ఆ ప్రభావము కలిగినటువంటి నామాన్ని మనము స్తుతించేటువంటి వారిగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ప్రభావము చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది. ఆమె పేరు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. ఎవరంటే ఆమె పేరు అక్కడ మెన్షన్ చేయబడలేదు కానీ రక్తస్రావంతున్నటువంటి స్త్రీ. ఆమె 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధి చేత బాధపడుతూ ఉందంట. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? యేసుక్రీస్తు ప్రభావము ఒక వ్యక్తిలోనికి వెళ్ళిపోతే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రభావము ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు? యేసుక్రీస్తు ప్రభావము ఆ వ్యక్తిలో నుండి బయటకు వెళ్ళిపోతే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఈ 2 విషయాలు మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సేవకునిగా మీకు తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, ఈమె 12 సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో బాధపడుతూ ఉంది. ఈ వ్యాధి నిమిత్తము ఎంతో తనకున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు చేసుకునేను అని వ్రాయబడింది. ఫ్యాన్ కొంచెం పైకి లేపండి. తనకున్నటువంటి డబ్బంతా కూడా ఎంతో ఖర్చు చేసుకున్నది. ఈ వ్యాధి చేత ఎవరిని కలిసినా ఎవరు కూడా ఆమెకున్నటువంటి వ్యాధి నివారణ కలగడానికి ఎవరు కూడా బాగు చేయలేదు. ఏ వైద్యులు కూడా ఆమెను స్వస్థపరచలేదు. గమనించాలి, క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, బ్రహ్మాండమైనటువంటి కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ దినాల్లో ఈ రక్తస్రావంతున్నటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు ముట్టి నేను బాగవుతాను అనేటువంటి విశ్వాసము తన జీవితంలో ఆమె కలిగి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా. ఎవరి వస్త్రపు చెంగు? చెప్పు. ఎవరి వస్త్రపు చెంగు? యేసయ్య వస్త్రపు చెంగు నేను ముట్టితే నేను బాగైపోతాను అనేటువంటి ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము ఆమె జీవితంలో కనబడుతూ ఉంది. అక్కడ జరిగినటువంటి వింతైనటువంటి కార్యము ఏమిటంటే, క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఆమె ఆ జన సమూహంలో గుంపులుగా జన సమూహం ఉంటే వారందరూ నన్ను చూసి నాలో ఉన్నటువంటి వ్యాధిని బట్టి హేళన చేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో, కించపరుస్తారేమో అని ఆమె ఏం చేసిందంటే రహస్యముగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఆయన వెనకాల వచ్చి ఆయన వస్త్రపు చెంగు అలా పట్టుకొని అలా వదిలేసింది. ఆయన వస్త్రపు చెంగు అలా పట్టుకొని అలా వదిలేసరికల్లా ప్రభావము ఎవరిలో ఉన్న ప్రభావము? యేసుక్రీస్తులో ఉన్న ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోయిందంట. ఆమెలో ఉన్నటువంటి బలహీనత తగ్గిపోయిందంట. కూడా చెప్పండి గట్టిగా సరిగా. మనము ఆరాధించేటువంటి దేవుడు, ఆయన నామము భూమి అన్నంతటా ప్రభావము గలది. హల్లెలూయా. మనుషుడు దేవుని యొక్క ప్రభావమును
పొందుకోవాలి. మనుషుడు దేవుని యొక్క ప్రభావమును ఎప్పుడు పొందుకుంటాడు, ఏ సమయంలో పొందుకుంటాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మినప్పుడు. ఎప్పుడంట చెప్పు, ఎప్పుడంట? నమ్మినప్పుడు. ఆయన ఎప్పుడు నమ్ముతాడు? మారు మనసు పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు, యేసుక్రీస్తు తప్ప నాకు వేరొక దేవుడు లేడని ఆయన గ్రహించినప్పుడు నమ్మగలుగుతాడు. నమ్ముతాడా నమ్మలేడా? ఇప్పుడు ఈయన గురించి సాక్ష్యం విన్నాము, ఈ పాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారు ఆయన? అవునా, తన తండ్రికి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు నా తండ్రిని బ్రతికించు ప్రభు అని బ్రతిమాలుకుంటా ఉంటే దేవుడు తన తండ్రిని బ్రతికించాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభావము తన తండ్రిలోనికి వెళ్ళిపోయింది. కూడా చెప్పింది గట్టిగా ఒకసారి, దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంతేనా చెప్పింది నువ్వు? కరెక్టే కదా? రైట్. ఎందుకు ఈ మాట అడుగుతున్నంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని ప్రభావము ఏదో ఒక రీతిగా మానవుని తాకుతూ ఉంటుంది. ఈ సమరయ క్షమించాలి, ఈ రక్తస్రావునటువంటి స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగును పట్టిన వెంటనే యేసులో ఉన్నటువంటి ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోయింది. ప్రభు అంటున్నాడు ఆ జన సమూహములో, ఎవరో నా వస్త్రపు చెంగు ముట్టారు, నాలో ఉన్న ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోయింది, వాళ్ళు బాగుపడ్డారు. ఎవరు ఎవరు అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. గమనించాలి, శిష్యులు అప్పటికి చెప్పేటువంటి మాట ఏమిటంటే, అయ్యా బోధకుడా, జన సమూహము నీ మీద పడుతూనే ఉన్నారు. ఎప్పటి నుంచి పడుతున్నారు? ఉదయకాలం నుండి ఇంతవరకు నీ మీద వారు పడుతూనే ఉన్నారు, నిన్ను ముడుతూనే ఉన్నారు. కాదు, అందరూ ముట్టారు, కానీ ఎవరో నిన్ను ముట్టిన వెంటనే నాలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రాలు ముట్టిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు వారిని తాకిన వాళ్ళు ఆ రోజుల్లో ఎందరో ఉన్నారు. వాళ్ళలో కొందరు మాత్రమే బాగుపడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆమె విశ్వాసముతో వచ్చింది కనుక ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. కొట్ట చప్పట్లు గట్టిగా. గమనించాలి, ఒక వ్యక్తి యొక్క వ్యాధి నివారణ కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. చూడండి, ప్రార్థన చేసేటువంటి సేవకుడిలో ఎలాంటి ప్రభావము లేదు, ఎలాంటి మహిమను లేవు. కానీ ఒకటి, మీ విశ్వాసము. ఎవరి విశ్వాసము? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను నా మటుకు నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటాను, మీ మటుకు మీరు ప్రభువును విశ్వసించాలి. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు. అంటే పాస్టర్లు చేయబెట్టి ప్రార్థన చేస్తున్నా? కాదు. ఆయన నామమును బట్టి నువ్వు మోకరించి కళ్ళు మూసుకొని ఈ గదిలోకి వెళ్ళి, అయ్యా నా స్థితి ఇది, నా బ్రతుకు ఇది, నా జీవితం ఇది, నాలో ఉన్న వ్యాధి ఇది, నాలో ఉన్న రోగం ఇది, నాలో ఉన్న సమస్య ఇది, నాలో ఉన్నటువంటి వేదన ఇది, నన్ను బాగు చేయి ప్రభువా అని ఆయన సన్నిధిలో కన్నీరు కాచి బ్రతిమాలుకుంటే ఆకాశమందున దేవుడు కనికరమును చూపుతాడు. హల్లెలూయా. రక్తస్రావుతున్నటువంటి స్త్రీ ఎన్నో సంవత్సరాలుగా వేదన పడుతుంది, బాధపడుతుంది. బాధరించేవారు లేరు, బాగు చేసేవారు లేరు, స్వస్థపరిచేవారు లేరు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తనకున్నటువంటి ధనవంతుడికి ఖర్చు పెట్టుకుంది, కానీ ఎవరు బాగు చేయలేదు. ఎప్పుడైతే యేసయ్య వస్త్రపు చెంగు ముట్టిందో యేసయ్యలో ఉన్న ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోయింది. ఆమె వెంటనే బాగుపడింది. హల్లెలూయా. ఆమె బాగుపడిన తోడనే సాక్ష్యము చెప్పడానికి ధైర్యము చాలలేదు. కొంతమందికి సిగ్గు, దేవుడు బాగు చేశాడని సాక్ష్యము చెప్పడానికి సిగ్గు, యేసయ్య బాగు చేశాడని సాక్ష్యము చెప్పడానికి నామోషి. ఏం చెప్తాములే. దేవుడు అద్భుతాలు చేస్తాడు అంటే, పాస్టర్ గారు హాస్పిటల్ ఉన్నాయి కదా, ట్రీట్మెంట్లు ఉన్నాయి కదా, కాదనట్లేదు. హాస్పిటల్కి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకునండి, మంచిది, నేను కాదనట్లేదు. కానీ మీరు వెళ్ళేటప్పుడు ప్రభువుని అడగండి, అయ్యా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నాలో ఏ బలహీనత ఉన్నా ప్రభువా నీవు డాక్టర్ ఇచ్చేటువంటి ఆ మెడిసిన్ ద్వారానైనా బాగున్నట్లు నాకు సహాయము దయచేయండి. లేదా నాలో విశ్వాసం ఉంది, నేను బాగవుతాను, నువ్వు నన్ను స్వస్థపరుస్తావని నాకు నమ్మకం ఉంది అనేటువంటి ఒక తీర్మానం నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నీ వ్యాధి
ప్రభువు స్వస్థపరుస్తాడు. కొట్ట చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం ఉన్న వ్యక్తి దేవుడు ఉన్నాడని తను వెనుక వారికి ఫలము దయచేస్తాడని మనము నమ్మాలి. క్రైస్తవుడే విశ్వాసే నమ్మకపోతే దేవుని కార్యాల గురించి అన్యులు ఎలా నమ్మగలుగుతారు? మీకు అర్థమవుతుంది నా మాటలు? ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి నీవే విశ్వసించకపోతే, నీవే నమ్మకపోతే, దేవుని మీద ఆధారపడి నీవే నమ్మకపోతే దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యం చేయగలుగుతాడు? గమనించాలి. దేవుని వాక్యంలో ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత ఆమె సాక్ష్యం ఇస్తుంది. అయ్యా, ఆ వస్త్రపు చెంగును ముట్టింది నేనే ప్రభువా అని యేసు ప్రభు వారిని ఆమె బ్రతిమాలుకుంది. ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని యేసయ్య ఒక్కసారిగా ఆమె గురించి మాట్లాడినాడు. చూద్దాం ఒకసారిగా ప్రభావం ఎలా వెళ్ళిపోయిందో. బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. 30-31. ఆయన ఇట్లనెను. అమ్మమ్మ ఎందుతుంది? 5 మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళలని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా, ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుట చూచుచున్నావే, నన్ను ముట్టినవాడు ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ పారజూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఒక వ్యాధి మానవునిలో ఉంటే ఆ మానవుడు సమాధానముగా ఉండలేడు. గమనించాలి. ఉదాహరణకు కడుపు నొప్పి మీకుందనుకోండి, ప్రశాంతంగా పని చేసుకోగలుగుతారా? చెప్పాలి. తలనొప్పే ఉందనుకోండి, పని చేసుకోగలుగుతారా? బయటికి వెళ్ళగలుగుతారా? గమనించాలి. దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఆమె అంటున్నాడు, కుమారి, నువ్వు సమాధానము గలదానివై నువ్వు ఇంటికెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అంటే ప్రభావము ఒక వ్యక్తిలోనికి, యేసయ్య ప్రభావం ఒక వ్యక్తిలోనికి వెళ్ళిపోతే ఆ వ్యక్తి బాగుపడతాడు. మొదటిగా కొట్ట చెప్పండి గట్టిగా. రెండోది, ప్రభావము ప్రాంతంలో నుండి, మనుషుల్లో నుండి బయటకు వెళ్ళిపోతే ఆ ప్రభావము చేత కుటుంబానికి, సంఘానికి, ప్రాంతానికి శాపము కలుగుతుంది. ఎవరి ప్రభావము? దేవుని యొక్క ప్రభావము. మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రభావము సంఘములో నుండి, మనుషులలో నుండి, సమాజంలో నుండి, గ్రామంలో నుండి బయటకు వెళ్ళిపోయిందనుకోండి, పరిస్థితి ఏంటి? బైబిల్ గ్రంథంలో ఏలి అనబడిన ఒక దైవజనుడు ఉన్నాడు. మంచిగా చేతులు పెగది స్తోత్రం చెప్పడం సరిగా, చేతులు పెగది చెప్పాలి మంచిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, బోలో యేసు మహారాజుకే. దేవుని వాక్యములో ఏలి అనబడిన ఓ దైవజనుడు ఉన్నాడు. న్యాయాధిపతులు పరిపాలించేటువంటి ఆ దినాల్లో ఏలి అనబడిన ఓ దైవజనుడు ఉన్నాడు. ఈ ఏలి అనబడిన ఈ దైవజనుడు చేసేటువంటి పని ఏమిటంటే, ఆయనకు 2 కుమారులు. ఆ రోజుల్లో ఎవరైనా కానీ దేవుని సేవ చేయాలంటే దేవుని కొరకు ప్రత్యేకంగా సమర్పించబడి, ఏర్పరచబడి, లేవీయులు మాత్రమే యాజకత్వం జరగాలని ఆ రోజుల్లో ఒక సిద్ధాంతం. ఈ రోజుల్లో అవన్నీ ఏమీ లేవు.
గమనించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వాళ్ళకి శిక్ష విధింపబడును అని యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకములో ఉన్న ప్రజలందరికీ ఆయన తెలియజేశాడు. గమనించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ ఏలి అనబడినటువంటి వ్యక్తికి ఇద్దరు కుమారులు. ఈ ఇద్దరు కుమారులు కూడా దేవుని సన్నిధిలో పాపము చేస్తూ బ్రతికారంట. ఏం చేస్తూ బ్రతికారంట? ఏం చేస్తూ బ్రతికారంట? పాపము చేస్తూ బ్రతికారు. అంటే మందిరంలో ఎవరైనా దేవుని సన్నిధికి ఆ రోజుల్లో 10వ భాగము తీసుకొచ్చేటువంటి వారు, వారి పంటల్లో కానీ, వారి కూరగాయల్లో కానీ, వారి ధాన్యములో కానీ, లేకపోతే వారు పశువుల మందులో కానీ, గొర్రెల మందులో కానీ, మేకల మందులో కానీ, దేంట్లోనైనా కానీ 10వ భాగము తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఎవరైనా మొక్కుబళ్ళు ఉంటాయి, కొన్ని మొక్కుబళ్ళు ఉంటాయి. ఇదిగో నా జీవితంలో, నా కుటుంబంలో ఏదైనా కార్యం జరిగితే, నా కుటుంబంలో ఏదైనా కార్యం జరిగితే నేను ఒక క్రొవ్విన దూడను యెహోవాకు బలిగా అర్పిస్తా అని చెప్పేటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో బలి అర్పించేటువంటి ఆ విధి విధానంలో ముందుగా ఒక జంతువును కోసి దాని చర్మమును తీసి దాని మాంసమును ఒలిచి బలిపీఠం మీద కట్టెలు పేర్చిన దాని మీద ఇదిగో మాంసము వేసి అది ఎప్పుడు కూడా కాలుతూనే ఉండాలి. ఆ మాంసం అంతా కాలిపోయిన తర్వాత కింద జల్లెడలో బూడిద పడుతుంది. ఈ బూడిదను తీసుకుని వెళ్ళి పాలెము వెలుపట యాజకుడు చల్లి రావాలి. అలాంటి ఒక సిద్ధాంతము ఉండేది. దేవుడు నియమించినటువంటి కట్టడ అది. గమనించాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. ఆ విధంగా దేవుని మందిరానికి వస్తూ ఉంటే తండ్రి తర్వాత తమ కుమారులు కూడా సేవకులుగా చలామణి అవుతున్నారు మందిరములో. అయితే ఈ కుమారులు, తండ్రి మంచి సేవ చేశాడు కానీ కుమారులు మంచి సేవ చేయలేకపోతున్నారు. కుమారులు దేవుని సన్నిధికి విరోధముగాను, దేవుని పరిచయం చేయడానికి వచ్చేటువంటి స్త్రీలతో వ్యభిచారము చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకొని మందిరములకు ఎవరైనా కానీ, ఏమైనా జంతువులు కానీ, పక్షులు కానీ తీసుకుని వస్తే, ఇప్పుడు కాదులేమ్మా బలిచేది, సాయంకాలం ఇస్తాంలే, రేపు ఇస్తాంలే, ఎల్లుండి రాపు అంటే చాలా రుబాబు చేసేవాళ్ళు. విశ్వాసుల మీద సేవకుడు ఏం చేసేవాడు చెప్పాలి? రుబాబు, డిమాండ్ అంటే పెత్తనము చేసేవాడు. అంటే మేము చెప్పినట్లే వినాలి, మా మాటనే వినాలి, మాకే లోబడాలి, మా మాట ప్రకారంగానే జరగాలి అనేటువంటి ఒక అలవాటు ప్రజల్లో ఉండేది, ఆ యొక్క సేవకుల్లో ఉండేది. ప్రజలందరూ కూడా కనుక్కునే వాళ్ళు సేవకులు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ మాట మనం వినాలి, వినకుంటే ఎలా అనేటువంటి తత్వంలో ప్రజలందరూ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు చేసేటువంటి పరిచర్య విధానం అంతా కూడా దేవునికి బాధ కలుగ చేస్తుంది. ఈనాడు చాలా మంది జీవితాల్లో సంఘాల్లో ఉంటారు, సంఘములో పెద్దలుగా పరిచారకులుగా ఉంటారు, సేవకులుగా ఉంటారు. కానీ వాళ్ళు చేసేటువంటి పరిచర్య దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా? వాళ్ళు చేసేటువంటి పరిచర్య విధి విధానాలు దేవుని మహిమపరిచే విధానముగా ఉన్నదా? ఒక్కసారిగా గమనించాల్సిందిగా దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. గమనించాలి నా ప్రియమైనటువంటి దేవుని. ఇలాంటి తత్వముల వారు ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆకాశమైనటువంటి దేవుడు బాలుడైన సమయంలో కోరుకుంటాడు. కొత్త చెప్పలు గొప్పగోసారుగా దేవుడు హన్నాకు సంతానము కలగచేసి, ఈ సంతానంలో హన్నా సంతానం నుండి వచ్చేటువంటి కుమారుని దేవుడు సేవ నిమిత్తము ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పటికే 3వ అధ్యాయంలో అంటాడు, సమూయేలును పిలిచి సమూయేలుతో మాట్లాడతాడు. ఇదిగో ఇశ్రాయేలీయుల చెవులన్నీ కూడా ఒక రోజున గింగురుమంటారా బాబు, మామూలుగా ఉండవు, నేను చేసేటువంటి కార్యములు అనేటువంటి మాట దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత గమనించాలి, 4వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఈ 4వ అధ్యాయంలో ఫిలిస్తీయులకు, ఆ యొక్క హెబ్రీలకు అనగా దేవుని ప్రజలకు యుద్ధము జరుగుతూ ఉంటుంది. యుద్ధము జరుగుతున్నప్పుడు దేవుని మందస్సాన్ని వారు మోసుకొని వెళ్ళిపోతారు. ఎవరు? హెబ్రీలు అనగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మందస్సాన్ని మోసుకొని వెళ్ళిపోతారు. దేవుని యొక్క మందస్సాన్ని వారు మోసుకొని వెళ్ళిపోయినప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మందస్సము వారి ప్రాంతంలో ఎబినేజర్ అనబడిన ప్రాంతంలో వారు ఆ మందస్సాన్ని పెడతారు. ఆ మందస్సాన్ని పెట్టి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధము చేస్తారు. యుద్ధము చేసేటప్పుడు వారికి ఉన్న విశ్వాసం ఏంటంటే, మందస్సము మనతో ఉంది, దేవుడు మనకు జయమును కలగ చేస్తాడని. గమనించాలి, ఈ ఏలి కుమారులు ఇద్దరు ఉన్నారు. ఒకరి పేరు ఓఫ్ని,
ఫినెహాసు అనబడిన ఇద్దరు యవనస్తులు ఉన్నారు. ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. వీళ్ళలో ఫినెహాసు భార్య గర్భవతిగా ఉన్నది. ఆమెకు కనుపొద్దులు కూడా సమీపించి ఉన్నాయి. యుద్ధము జరిగేటప్పుడు ఆ యుద్ధములో ఫిలిస్తీన్ల చెయ్యి పైగా ఉన్నందువలన ఫిలిస్తీన్లందరూ కలిసి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఓడించారు, చంపేశారు. జనులు తండోపతండోపలుగా బయలుదేరి మరలా కొంతమంది వెనక్కు తిరిగి పారిపోయి వెనక్కు వస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇంతలో ఊర్లో పెద్ద కేకలు వినబడుతున్నాయి. దేవుని మందిరం ఇలా ఉంటే ఆ మందిరం బయట అరుగు మీద సేవకుడు ఏలి పెద్ద ఆయన, అప్పటికే ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చాడు, కళ్ళు సరిగా కనిపించవు. ఇంతలో అరుపులు వినబడ్డాయి. వాళ్ళలో ఒకరిని పిలిచి దారి ముందు పోతా ఉంటే, రే అబ్బాయి ఏందిరా ఏడుపులు వినబడుతున్నాయి, కేకలు వినబడుతున్నాయి, ఎక్కడివిరా బాబు అని అడిగారు. అయ్యా యుద్ధములో మన వాళ్ళు ఓడిపోయారు, చనిపోయారు. ఇదిగో వారు మేము పారిపోయి కొంతమంది వస్తున్నాము, అందుకే మనకు ఆ యొక్క వేదన కలుగుతుంది. యుద్ధములో నీ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. యుద్ధములో మందసము పట్టబడింది, మందసము ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోయారు అటువంటి వార్త ఏలి విన్నాడు. ఏలి విన్న వ్యక్తి అలాగనే వెనుకు జోగి మెడ ఇరిగి చనిపోయాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన చనిపోయిన తర్వాత గమనించండి, ఈ మందసము పట్టబడింది, యుద్ధంలో జయము కలగలేదు. ఇంతలో ఏలి చనిపోయాడు. ఈ వార్త అంతా విన్న తర్వాత ఫినెహాసు అనబడిన వ్యక్తి యొక్క భార్య కనుపొద్దులతో నొప్పులు ఆమెకు ప్రారంభించబడ్డాయి. వెంటనే ఈ వార్త వినది. ఏ వార్త? యుద్ధంలో నీ భర్త చనిపోయాడు, మీ మామ చనిపోయాడు, మందసము పట్టబడింది అనేటువంటి వార్త వినబడింది. ఈ వార్త విన్న వెంటనే మోకాల మీదకి జోగి ఒక్కసారిగా కుమారుని ప్రసవించింది. చావు బ్రతుకుల మధ్యలో ఆమె ఉంది, కుమారుని ప్రసవించింది. మంత్రసానులు అంటున్నారు, అమ్మా భయపడవద్దు, ఏడవద్దు, నీకు కుమారుడు పుట్టాడు అని పక్కనటువంటి స్త్రీలు మాట్లాడుతూ ఉంటే ఆమంటది, అయ్యా నాకు ఆ కుమారుని కన్నా నా దేవుని యొక్క మందస్సము, నా మామయ్య, నా భర్తయు చనిపోయారు, ఇశ్రాయేలుటువంటి ప్రభావము వెళ్ళిపోయినది, అందుకే నాకు వేదనగా ఉందని ఆమె చావు బ్రతుకుల మధ్యలో వేదన పడుతూ ఉంటుంది. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి ఒకసారిగా సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 4వ అధ్యాయము 20, 21, 22 వరకు చదువుకుందాం. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు ముందునదై, గమనించాలి ఇక్కడ మీరు, దేవుని మందసము పట్టబడినదను సంగతి విని తన మామయు తన పరిమితియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయనని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు కింద పుటోట్లో ప్రభావము వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది, సేవకుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది, మందసము పట్టబడింది. ఇదిగో మా ప్రాంతంలో దేవుని యొక్క ప్రభావము ఎంత మాత్రమే లేదు. దేవుని వాక్యములు మనము చదువుకున్నాము కదా, భూమి అన్నంతటా నీ నామము ప్రభావము గలది. హల్లెలూయా! ఆ ప్రభావము ఉన్నంత కాలము మానవుడు ధైర్యముగా, నెమ్మదిగా, సమాధానముగా, క్షేమముగా బ్రతకగలుగుతాడు. ఆ ప్రభావం వెళ్ళిపోతే పరిస్థితి ఏమిటి? అప్పుడటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క ప్రభావము నీ జీవితంలో నుండి వెళ్ళిపోకూడదు, నీ కుటుంబంలో నుండి వెళ్ళిపోకూడదు, నీ సంఘంలో నుండి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోవటం వలన నష్టము కలుగుతుంది. హల్లెలూయా! ఏం కలుగుతుంది? చెప్పు ఏం కలుగుతుంది? ప్రభావం వెళ్ళిపోతే మేలు కలుగుతుందా, నష్టం కలుగుతుందా? అమ్మా నీ కొడుకు పుట్టాడు అంటే ఎవరికైనా కానీ సంబరమే, అవునా కాదా? కానీ ఆ కొడుకు పుట్టాడటువంటి ఆ వార్త కూడా ఆమె పక్కకు పెట్టేసి ఆమె ఏం చేస్తుందంట, మందసం పట్టబడింది, నా దేవుని యొక్క ప్రభావము ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయింది, నా భర్త చనిపోయాడు, మా మామ చనిపోయాడు, అయ్యో ప్రభావం వెళ్ళిపోయింది, ఇశ్రాయేలు ప్రజల నుండి దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని వాక్యంలో
మనం చదువుకున్నాము, భూమి అందంతటా నీ నామము ప్రభావము గలది. కొట్టు చప్పట్లు గట్టిగోసారి. దేవుని యొక్క నామము ప్రభావము గలది. ఈ ప్రభావము ఉంటే మేలా పోతే మేలా? చెప్ప ఉంటే మేలా పోతే మేలా? యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వ్యక్తిలో దేవుని యొక్క ప్రభావం ఉంటుంది. ఎవరిలో ఉంటుంది అమ్మా? పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరిలో ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వ్యక్తిలో దేవుని యొక్క ప్రభావం ఉంటుంది. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మంచితనము ఆ వ్యక్తిలో ఉంటుంది. అదే ప్రభావము వెళ్ళిపోయిందనుకోండి, చాలా ప్రమాదం జరుగుతుంది, పరిస్థితులు వేరైపోతాయి. ఎప్పుడు ఆ ప్రభావం వెళ్ళిపోతుందంటే దేవుని ప్రక్కకు పెట్టేసినప్పుడు ఆ ప్రభావము మనుషుల్లో నుండి ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు మాత్రం చెప్తున్నా. ఇప్పుడు మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం తీసుకొని యేసు రక్తంలో, యేసు శరీరంలో నీ పాలిభాగస్సురాలివి అవుతున్నావనుకో, నీలో దేవుని యొక్క ప్రభావం ఉంది. అన్ని విషయాల్లో, రక్తంలో, శరీరంలో ప్రభుని అంగీకరించే విషయంలో ముందున్నటువంటి నీవు ఒక్కసారిగా లోకం వైపు గనక తిరిగి చూస్తే ఎక్కడికి? సినిమాలు, టీవీ సీరియళ్ళు, ఇంకా ఆ కొంపకు ఈ కొంపకు చిచ్చులు పెట్టడము. అవునా కదా? అంటే మీరు మంచోళ్ళు అండి, కొన్ని గ్రామాల్లో ఉంటారు. ఈ ఇంట్లో ఉన్న వార్తను ఆ ఇంటికి చెప్తారు, ఆ ఇంట్లో ఉన్న వార్తను ఇంటికి మోసుకొస్తూ ఉంటారు. చెప్పేటప్పుడు కూడా ఇదిగో వదిన చెప్పకాకు, మళ్ళీ నేను చెప్పినట్టు మళ్ళీ ఆ యొక్క బాధపడుతున్నా మీద అంటే చెప్పకాకు, అంటే చెప్పింది నీవే, చెప్పకాకు. ఈమె ఊరుకుంటుందా? ఈమె కడుపు నొప్పి, ఆమె చెప్పేంత వరకు ఆమె కడుపు నొప్పి తగ్గదు, ఆమె ఊరుకుంటుందా? అంటే మానవుడు ఆ కొంపకు ఈ కొంపకు చిచ్చులు పెడుతూ, ఆ కొంపకు ఈ కొంపకు గొడవలు పెడుతూ మనుషుని యొక్క జీవితంలో నెమ్మది లేకుండా చేస్తాడు. గమనించండి, ఇలాంటి యొక్క తత్వము మానవుని జీవితంలో ఉన్నప్పుడు మానవుడు దేవుని యొక్క ప్రభావాన్ని పోగొట్టుకుంటాడు. ఎవరి యొక్క ప్రభావాన్ని పోగొట్టుకుంటాడు? ఇప్పుడు సంఘంలో ఒక పరిచర్య చేస్తున్నాం. ఈ పరిచర్య సంఘంలో మీరు పెద్దలు కావచ్చు, పరిచారకులే కావచ్చు, మంచిగా మీరు యవనస్తులే కావచ్చు, కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు. కానీ దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండి అశ్రద్ధగా చేసామనుకోండి, దేవుని యొక్క ప్రభావము మనలో నుండి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది? కొన్ని సంఘాలు గొడవలు పడి, కొన్ని సంఘాలు గొడవలు పడి పోలీస్ స్టేషన్లకు ఎక్కి, కేసులు ఎక్కి, కోట్ల లక్షల రూపాయలు కూడా ధనమును దాచుకొని సువార్త కొరకు ఖర్చు పెట్టక, చివరికి ఆ డబ్బు నాకు కావాలని చర్చిలో ఉన్న సంఘ పెద్దలు, పాస్టర్ల గొడవలు. చివరికి ఏమవుతుందంటే ప్రభావం వెళ్ళిపోతుంది. నేను ఇలా చెప్పినని బాధపడకండి. దేవుని ప్రభావము ఏ విధంగా బయటికి వెళ్ళిపోతుంది, దేవుని ప్రభావం ఏ విధంగా మనుషుల్లో నుండి దూరమైపోతుంది, మందిరంలో నుండి దూరమైపోతుంది గమనించాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు? అబ్రహాము అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అబ్రహాము అనబడిన వ్యక్తి దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క ఆశీర్వాదమును ఏ విధంగా పొందుకున్నాడంటే, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, యెహోవా అతనికి కనబడను అని రాయబడింది. అయితే అక్కడ కొంచెం కిందికి వస్తే గమనించాలి, ముగ్గురుగా కనబడని రాయబడింది. ఆయన సింధూర వృక్షము క్రింద, ఆ యొక్క సింధూర వనంలో సింధూర వృక్షము క్రింద ఒక చెట్టు కింద మంచం వేసుకొని ఆయన కూర్చొని ఉన్నప్పుడు గమనించాలి. యెహోవా కనబడినప్పుడు, తర్వాత ముగ్గురుగా కనబడినప్పుడు, ముగ్గురు దూతలు అనుకుందాం. ఈ ముగ్గురు కనబడినప్పుడు ఆ ముగ్గురు ఏం చేశాడంటే అబ్రహాము ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచిన తర్వాత ఆయన అలాగనే చెట్టు కింద మంచం మీద కూర్చున్నప్పుడు ఇదిగో వారు ముగ్గురు వచ్చిన వెంటనే సరాసరి ఆయన లేచి నిలబడి వారి ఎదుట వారికి సాష్టాంగ నమస్కారము చేసి అయ్యా కాలు గడుకునండి, నీళ్లు తాగండి అని చెప్పేసి అబ్రహాము ఆ ముగ్గురితో మాట్లాడుతూ ఉన్నారంట. ఆ ముగ్గురితో మాట్లాడిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంగతి ఏమిటంటే, మేము వేరే ప్రాంతముకు వెళ్తున్నాము,
సొదొమ వైపు వెళ్తున్నాము, మార్గంలో నువ్వు కనబడ్డావు, నీతో మాట్లాడి వెళ్దామని నేను వచ్చాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో జరిగినటువంటి వింత ఏమిటంటే, గమనించాలి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, వింత ఏమిటంటే ఆయన అక్కడ వారితో మాట్లాడుతూ వారికి కొన్ని నీళ్ళు ఇచ్చి, ఆ నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ నీళ్ళు వారు కాలు కడుక్కున్నారు, కూర్చున్నారు. లేదు మేము వెళ్తాము అంటే, లేదు మీరు వచ్చారు, భోజనం చేసుకుని వెళ్ళండి అని చెప్పేసారు అన్నారంట అబ్రహాము గారు. ఈ మాట అన్న తర్వాత అబ్రహాము వారి ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి వారిని కూర్చోబెట్టి అబ్రహామే పశువుల మందలోనికి వెళ్ళి బలిసినటువంటి ఒక క్రొవ్విన దూడను తీసుకుని వచ్చి దాన్ని వధించి వంట వాళ్ళకిచ్చి దాన్ని వండమని చెప్పి, ఆ తర్వాత 3 మానికల మెత్తని పిండి పిసికించి రొట్టెలు చేయించి సారముతో వారి ఎదుట పెట్టారు. వారు ముగ్గురు తృప్తిగా తిన్నారు. తిన్న తర్వాత అబ్రహామును దీవిస్తున్నారు. గట్టిగా అబ్రహామును దీవిస్తున్నారు. నా ప్రభావము ఇదిగో నీ ఇంట్లో ఒక మగ సంతానమును కలుగ చేస్తుంది. గట్టిగా షారా కాన్పు లేక గొడ్రాలుగా ఉన్నది కదా, షారాయి అనబడిన ఈమె షారా అనగా జనమునకు తల్లి, ఆశీర్వదించబడినది. ఎవరంట ఆమె? ఆశీర్వదించబడింది. షారా ఆశీర్వదించబడిన కనుక ఆమె జీవితం అంతా కూడా ఒక ఉన్నతముగా ఎదిగిందండి. గమనించాలి, అబ్రహామునకు ఇస్సాకు పుట్టాడు. ఎవరు పుట్టారు? సంవత్సరము తిరగక మునిపే నీ కౌగిట వచ్చే సంవత్సరం ఈ ఋతువు కల్లా షారా కౌగిట కుమారుడు ఉంటాడని దేవుడు వాగ్దానము చేశాడు. అంటే ఆదిత్యము చేసినందువలన ఆ కుటుంబానికి దేవుని యొక్క ప్రభావము ఆ ఇంట్లో నిలిచిపోయింది. హల్లెలూయా. ఏం చేసినందువలన చెప్పండి, ఏం చేసినందువలన? ఆదిత్యము చేసింది వల్ల దేవుని ప్రభావం. గమనించాలి, దేవుని యొక్క ప్రభావము సంఘములో నుండి, విశ్వాసంలో నుండి, ప్రజల్లో నుండి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు వెళ్ళిపోతుంది? దేవునికి విరోధంగా మనము జీవించినప్పుడు ప్రభావము వెళ్ళిపోతుంది. గమనించాలి, క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఇర్మియా రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం, నేను ముగిస్తాను ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను, నేను ఆ టైం అవుతుంది. ఇర్మియా రాసిన గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. మాటను అమ్మా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 10-11 వచనాలు. మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనా జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనాను మార్చుకొననా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. చూడండి ఏమంటున్నారు ఇక్కడ, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొననా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనుచున్నారు. దేని కొరకు మార్చుకుంటున్నారంట? చెప్పాలి, దేని కొరకు మార్చుకుంటున్నారంట? ప్రయోజనము లేని దాని కొరకు. అరే బాబు, తాగొద్దయ్యా, నువ్వు మంచిది కాదు అంటే అది ప్రయోజనము లేదు. దాని కొరకు దేవుని యొక్క మహిమను మార్చుకుంటున్నాడు. అయ్యా నువ్వు తిరగొద్దయ్యా అంటే ఒకప్పుడు క్రైస్తవునిగా ఉన్న వ్యక్తి ఇష్టానుసారంగా తిరిగి తన మహిమను మార్చుకుంటున్నాడు. గమనించాలి, సంఘములలో, మనుషుల్లో, క్రైస్తవులలో దేవుని యొక్క ప్రభావాన్ని అవకాశం వచ్చినట్లుగా మార్చుకుంటున్నారు. గమనించాలి, ఇప్పుడు క్రైస్తవులకు అన్యజనుల యొక్క పండుగలతో ఏం అవసరం? ఒక ప్రశ్న అర్థమవుతుందా మీకు? అన్యజనుల యొక్క పండుగలతో మీకేం అవసరం? మీరు ఏం పని? అవి ఎవరు చేస్తారు? పలకరే, ఎవరు చేస్తారు? అంటే దేవుని యొక్క ప్రయోజనము లేని దాని కొరకు దేవుని యొక్క మహిమను ఏ విధంగా నువ్వు మార్చుకుంటున్నావు? మీకు అర్థమవుతుందా? స్తోత్రం ఎప్పుడు మంచిగా వస్తారుగా.
చేతులు పైకి చెప్పండి, మంచిగా చెప్పాలి. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి. దేవుని యొక్క మహిమను మార్చుకోకూడదు. మార్చుకుంటే ప్రభావం వెళ్ళిపోతుంది. ఏం వెళ్ళిపోతుంది? ఏం చేస్తున్నారు మీరు? అర్థమవుతుందా? ప్రభావం వెళ్ళిపోతుంది. ప్రయోజనం లేని దాని కొరకు తమ మహిమను, అంటే దేవుడికి ఇచ్చినటువంటి పరిశుద్ధతను, దేవునికి ఇచ్చినటువంటి అభిషేకమును, దేవుడికి ఇచ్చినటువంటి మంచి దైవ లక్షణమును నువ్వేం చేస్తున్నావంటే అన్యజనుల యొక్క ఆచారములకు, పద్ధతులకు నువ్వు వాటిలో నువ్వు పాల్గొంపులు పొందొచ్చు. దేవుని యొక్క మహిమను మార్చేస్తున్నావు. ఇప్పుడు నా పేరు దానియేలు అనుకోండి. వాళ్ళ కాటికి పోయినప్పుడు వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ యొక్క ఆచారములు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలను నేను పాటిస్తున్నాను అనుకోండి. నేనేం చేస్తున్నట్టు? దేవుని యొక్క మహిమను పలకరే మార్చినట్లే కాదా? ఉదాహరణ ఒక మాట చెప్తాను నేను మీకు, తప్పుగా అనుకోవద్దండి. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు దేవుని మందిరంలో దేవుని సేవకునితో పెట్టించుకుంటే మంచిదా, లేకపోతే ఒక చోటికి వెళ్ళి అక్కడ ఉంటాడు, ఆయన కరెక్ట్ చెప్తాడు ఏదైనా కానీ అని ఆయన కాటికి పోయి కట్టించుకొచ్చుకుంటే మంచిదా? నేను ఆయన పేరు చెప్పను, నాకు అవసరం లేదు. చెప్పండి, పలకరే. ఇంత మాయకంగా ఉన్నారు, కొడతారే కదా నన్ను. నా మాటలు మీకు అర్థమైనాయా? అంటే ఎవరిని బట్టి? నాకు తెలిసిన ఒక ఆయన పేరు అబ్రహాము. ఆయన కూతురికి పెళ్లి చేస్తున్నాడు. అవతల ఉన్న వ్యక్తి ఉన్నాడు. వాళ్ళు భయంకరమైనటువంటి నామకార్థ క్రైస్తవులు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే చర్చికి పోయేవారు. ఎప్పుడు? మీకు అర్థమవుతుందా? సంవత్సరానికి క్రిస్మస్కి తప్ప, మధ్య జనవరి 1 ఈస్టర్ వస్తుంది కదా, వాటికి అసలు పోడు. క్రిస్మస్కి మాత్రమే పాస్టర్కి 2,000 రూపాయలు, 1,000 రూపాయలు, 2,000 రూపాయలు ఆ నోటు అలా తీసి, ఇదిగో పాస్టరు నా సంద రాసుకో అంటాడు. అప్పుడు ఒకవేళ ఆ పేరు కనుక రాసుకోనకపోతే నేనంటే ఏమనుకున్నావు అని పాస్టర్ మీద గొడవ దిగుతాడు. అయ్యగారు సామాన్యుడు కాదుగా, బిల్డప్లు ఎక్కువ, అయ్యగారికి కొంచెం తక్కువ అనమాట. ఈ విధంగా కొంతమంది ఉంటారు. అయితే గమనించాలి ఇక్కడ దేవుని యొక్క మహిమను మార్చుకోవడంలో కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అబ్రహాము అనబడిన నాకు తెలిసిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే సరాసరి వాళ్ళతో పాటు వెళ్ళాడు. ఎక్కడికి పోదాము, ఎవరు పెడతారు, మీ ఊర్లో పాస్టర్ లేడా, చర్చి లేదా, ప్రార్థన లేదంటే మా ఊర్లో ఉంది, మా ఊర్లో అందరూ కూడా పలానా ఊర్లో ఆయన ఉంటాడు, అయ్యగారు ఉంటారు, ఆ అయ్యగారు చెప్తారు, ఆ అయ్యగారు చెప్పినట్లుగానే నడుచుకుంటారు. మంచి ఒక నేను గిద్దలూరులో రెడ్డి గారి పెళ్ళికి వెళ్ళాను. నేను ఆ పెళ్లి టైం అయింది. అమృత గడియలు ఉంటే కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఆగితే అమృత గడియల్లో పెళ్లి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి ఆయన అక్కడ కూర్చున్న వ్యక్తి చెప్పాడు. ఆ మాట చెప్పేసరికల్లా అందరూ వెయిట్ చేస్తున్నారు. 1 గంట అయితే 1 గంట 10 నిమిషాలకు అమృత గడియలు ఉన్నాయంట. వెయిట్ చేద్దాం. అందరూ ఏం రా ఇంకా తాళి కట్టించలేదు అని పక్కన ఉంటారు కదా, అడుగుతారు కదా, రే 1 గంట 10 నిమిషాలు అయ్యగారు కూర్చున్నారు, అమృత గడియలు ఉన్నాయంట, ఆగండి రా అని చెప్పేసి నిలబెట్టారు. మొత్తం మీద 1 గంట 10 నిమిషాలకు ఆ తాళి కార్యక్రమాలు ఏదో చేశారు. అంత అయిపోయింది. 3 నెలలు మాత్రమే కాపురం చేశారు. 4వ నెలకు కోర్టుకు వేసుకొని విడాకులు తీసుకున్నారు. ఏ గడియలు ఇవి? పలకరే. అర్థమైందా? ఏ గడియలు? దేవుడు కాలములను, దినములను, సంవత్సరములను అన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉంచాయి. దేవుడు ఈ దినము ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, ఈ 7 దినములు కూడా మంచి దినములే. కొత్త చప్పట్లు గట్టివేశారుగా. దేవుడు ప్రతి కాలమును, ప్రతి సంవత్సరమును, ప్రతి దినమును అన్ని కూడా దేవుడు మంచిగా ఇచ్చాడు. ఇప్పుడు గమనించాలి, కనుపొద్దులైనవి, గర్భంతో ఆ స్త్రీ ఉంది, ఆ కనుపొద్దులైనవి, సమయం అయింది, బిడ్డ బయటకు వచ్చేటువంటి క్షణాలు కనబడతా ఉన్నాయి. అమ్మా ఈరోజు మంచి రోజు కాదు, రేపు గందువులంటే పలకరే, ఆపొచ్చుగా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఈరోజు ముహూర్తం బాగాలేదని డబ్బులు వేసేది. ఒకవేళ మీకు అమావాస్య రోజు వేస్తారనుకోండి, మీరేం చేస్తారు? ఈరోజు అమావాస్య తీసుకోకూడదు, మనం డబ్బులు ఎప్పుడు తీసుకోవాలా? పోయినాక తీసుకోవాలా? ఇప్పుడు ఎందుకు వేసినారు అని చెప్పేసి ఆపగలుగుతావా?
ఏ టైం ఇచ్చినా కానీ ఏటీఎం నుంచి డ్రా చేసి ఫోన్పే నుంచి ఫార్వర్డ్ చేసి పెడతావు, చేస్తావు చేయవా అంటే దినాలు అన్నీ మంచివే. ఆయన అంటాడు, అబ్రాహాము అనే వ్యక్తి అంటాడు, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? లేదు లేదు రండి మేము కూడా చర్చికి పోతాం బాప్తిసం తీసుకున్నామని. అక్కడికి పోయిన వెంటనే ఆ అయ్యగారు లోపలికి రానిస్తారా? రే నరసయ్య ఏం రా వచ్చినావు? స్వామి 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 వచ్చాను స్వామి, నేను దర్శనం కోసం వచ్చాను స్వామి. ఏంది రే చాండ్రోలో కనబడుతున్నావు అంటే, ఇదిగో ఆడ ఒక గిన్నెలో కుంకుమ ఉంటాయి, పోయేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకొని పోలే. ఈ అబ్రాహాము అనే వ్యక్తి, నేను పెట్టుకోను, ఏదో నాకు మనసు కూడా లేదు, మీరు రమ్మంటున్నారు, నాకు బాధగా బయట ఉంటే మీరు పెట్టుకోను, మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా పెట్టుకోండి, ఎందుకంటే మీరు మగపిల్లలు, మేము ఆడపిల్ల వాళ్ళం, మీరు మీ మాట మేము వింటాం, మీరు పోరాపోండి అని చెప్పేసి అన్నాడు. లేదు లేదు రా. ఆయన అది పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడి బయటనే ఉన్నాడు. వీళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా, అందరూ నిద్రలో పెట్టుకొని పోయి కూర్చున్నారు. అందరి పేర్లు అక్కడ దావీదు, సొలొమోను, ఎబెనెజర్, వీళ్ళందరూ కూడా అక్కడ పెద్దలుగా ఉన్నారు. గమనించాలి అంటే ప్రయోజనము లేని దాని కొరకు దేవుని మహిమను మార్చుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? ప్రయోజనం లేని దాని కొరకు దేవుని యొక్క మహిమను మార్చుకుంటున్నారు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమను మార్చుకొనకూడదు. హల్లెలూయా! నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నేను దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు తప్ప మహిమను ఊసర వెళ్ళి కదా రంగులు మార్చినట్టు నువ్వు మార్చకూడదు. క్రైస్తవులు ఎప్పుడు కూడా నిఖచ్చితమైన విశ్వాసముతో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక బలమైనటువంటి నమ్మకముతో ఉండాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. ప్రభావము లోకమంతట కూడా, ప్రాంతమంతా కూడా విస్తరిస్తూ ఉంది. గమనించాలి, ప్రభావం వెళ్ళిపోతే చాలా ప్రమాదము. ప్రభావం వెళ్ళిపోయిందని ఆమె చివరికి తన కుమారునికి ఏమని పేరు పెట్టింది? ఇకాబోదు, అనగా ప్రభావము వెళ్ళిపోయాను. ఏం వెళ్ళిపోయిందంట? మనం ముందు చదువుకున్నాము, భూమి అన్నందట నీ నామము ప్రభావము గలది. కొట్టు చెప్పండి గట్టిగా. భూమి అన్నంతట నీ నామం ప్రభావము గలది. ఆ నామమునకు భయపడాలి, ఆ నామమునకు లోపడాలి, ఆ నామమునకు విలువనివ్వాలి. ఆ నామమే అన్ని నామముల కన్నా పైనామము, గొప్ప నామము యేసుక్రీస్తు వారి నామము. హల్లెలూయా! ఆ నామము ఎదుట రాజులు నమస్కారం చేశారు. ఆ రాజుల ఎదుట తూర్పు దేశపు జ్ఞానులు నమస్కారం చేశారు. ఆ నామము ఎదుట ఇదిగో గొల్లలు నమస్కారం చేశారు. ఆ నామము ఎదుట సర్వలోకంలో మనుషులందరూ కూడా నమస్కారం చేశారు. రాజ్యాలు, ప్రభుత్వాలు, చట్టాలు, సింహాసనాలు పడిపోయినాయి, కానీ ఒకే ఒక నామము నిలిచి ఉంది ప్రపంచంలో, యేసుక్రీస్తు అనబడిన నామము. ఆ నామమునకు మీరు భయపడుదురుగాక. ఆ నామములో మారు మనసు పొందాలి, ఆ నామములో పాప క్షమాపణ పొందాలి, ఆ నామములో బాప్తిసం తీసుకోవాలి. వెనకడుగు వేయకూడదు. మారు మనసు పొందాలి. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినమని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా, దేవుని సమయంలో దేవుని సేవకునిగా మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క ప్రభావం మార్చుకొనక దేవుని వాక్యానికి విధేయులై ఆయన మాటకు మీరు లోబడుదురుగాక. దేవుని ప్రభావము మీ హృదయాలు నింపబడునుగాక. దేవుని ప్రభావము చేత మీరు స్వస్థత పొందుకొందురుగాక. ఏ వ్యాధులున్నా, ఏ రోగమున్నా, ఎవ్రీథింగ్, ప్రతి రోగము నజరేయుడైన యేసు నామములో ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోను గాక అని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన విడుదల, స్వస్థత నా దేవుడు అనుగ్రహించునుగాక. నా దేవునికి ప్రభావికు తోడుగా ఉండునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మీ బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించి మీ మహిమ కొరకు వాడుకోమని, మీ మహిమ ప్రభావముతో నింపమని యేసు నామములో ప్రార్థన చేయించండి తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సువార్త పరిచర్య కొరకు మీ అమూల్యమైన కానుకలను సమర్పించుకుందాం. ఈ పరిచర్యను ప్రేమించి కానుకలు సమర్పించాల్సిందిగా యేసయ్య పేరిట మనవి చేస్తున్నాను.
దేవునికి స్తోత్రం. ఎవరు చూపగలరయ్యా నీలాంటి ప్రేమను, ఎవరు చూపగలరయ్యా నీలాంటి త్యాగము, ఎవరు చూపగలరయ్యా నీలాంటి ప్రేమను, ఎవరు చూపగలరయ్యా నీలాంటి త్యాగము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా